గురువారం నుంచి చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో తొలి రోజు సగం సెషన్ వరకు బంగ్లా బౌలర్లు ఆధిపత్యం కొనసాగించారు. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బ్యాటింగ్తో దుమ్ము రేపాడు. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట సెంచరీతో అదరగొట్టాడు. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన కూడా అశ్విన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పాలిట ఆపద్ బాంధవుడిలా నిలిచాడు. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ ధాటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్ళిపోయారు. దాంతో 144 రన్స్కే 6 వికెట్లు కోల్పోయి ఆల్అవుట్ అవుతుందా అన్న సందేహం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ క్రమంలో క్రీజ్లోకి వచ్చిన సీనియర్ ప్లేయర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్తో మరోసారి టీమిండియా పాలిట దేవుడిలా మారాడు. మరో ప్లేయర్ రవీంద్ర జడేజాతో కలిసి 7వ వికెట్కు ఏకంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే 112 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఇదే సమయంలో జడేజా 117 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. కాగా అశ్విన్ కెరియర్లో ఇది 6వ టెస్ట్ సెంచరీ. ఇక ఈ సెంచరీ ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసి అతడి సరసన నిలిచాడు అశ్విన్. ధోనీ సైతం టెస్టుల్లో 6 సెంచరీలు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును అశ్విన్ సమం చేశాడు. అదీ కాక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ధోనీ కంటే ఎక్కువ ఓవర్సీస్ సెంచరీలు ఈ స్టార్ స్పిన్నర్ నమోదు చేయడం విశేషం. స్వదేశంలో 4, వెస్టిండీస్ గడ్డపై 2 సెంచరీలు బాదాడు ఈ వెటరన్ ప్లేయర్. ధోనీ మాత్రం భారత్ గడ్డపై 5 సెంచరీలు, పాకిస్తాన్లో ఓ సెంచరీ నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్ 102 పరుగులతో, అలాగే జడేజా 86 పరుగులతో నిలిచారు. ఆ తర్వాత బంగ్లా బౌలర్లలో మొహమ్మద్ హసన్ 4 వికెట్లతో భారత్ను దెబ్బకొట్టాడు. ఇక తన వీరోచిత బ్యాటింగ్తో సెంచరీ సాధించడమే కాకుండా ధోనీ రికార్డును సమం చేసిన అశ్విన్ ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.